విఫలం చెందినాయి. రాష్ట్రం వల్ల కేంద్రం మీద చెప్తున్నారు, కేంద్రం వల్ల రాష్ట్రం మీద చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు సీజన్ వచ్చింది, సీజన్లో మనం యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ తిరిగినా కూడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కొక్క షాప్ దగ్గర 300-400 మంది లైన్ నిలబడి తెల్లందాకా పొద్దుందాకా లైన్ నిలబడ్డా కూడా యూరియా ఇవ్వడం లేదు. దాంతోపాటు ఆ యూరియాకి సంబంధించి ఒక్క రైతు 2 బస్తాలే లిమిట్ పెట్టడం వల్ల ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఎన్ని రోజులు తిరగాలి, ఎట్లా సాధ్యమైంది అంటే ఇదంతా కూడా ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతుల మీద చాలా అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అవసరమైనటువంటి యూరియా మొత్తం కూడా సరఫరా చేయాలని కోరుతున్నాం. రెండోది ఏంటి, యూరియా కూడా అక్కడక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. 300 అమ్మాల్సినటువంటి బస్తా 500 అమ్మేటువంటి పరిస్థితున్నది. అందుకని ఒక పక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ లేదంటే ఇతరులు కానీ ఏమాత్రం శ్రద్ధ లేదు. కాబట్టి వెంటనే యూరియా అవసరమైనటువంటి రైతాంగానికి సరఫరా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను.